మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టం ఏంటంటే ఎవరో ముఖ్యమంత్రి గారి కుమారుడు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో పరిచి ప్రతి ఒక్క పౌరుణ్ణి ఇబ్బందులకి గురి చేస్తున్న దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే ప్రఖ్యాతిగాంచిన తిరుమల కొండ యొక్క ప్రసాదం సంబంధించిన లడ్డూ గురించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కులమతాలలో చిచ్చు పెట్టే విధంగా లడ్డూలో పంది మాంసం, ఎద్దు మాంసం, ఇంకా వివిధ రకాల నూనెను కలిపి ప్రసాదాన్ని కలుషితం చేశారని మా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, మా జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక మాటలు అనడం జరిగింది. ఒకసారి ఆలోచించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీరు చూసుకుంటే ఫస్ట్ కల్తీ నెయ్యి వచ్చింది గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వంలోనే. అవునా కాదన్నా? ఆ నెయ్యిని శాంపుల్స్కి పంపించింది ఈ కూటమి ప్రభుత్వమే. దాంట్లో పంది కొవ్వు, ఇంకో వివిధ రకాల కొవ్వులు ఉన్నాయని గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వమే. సో నేను అనేది ఏంటంటే ఎవరి ప్రభుత్వంలో తప్పు జరిగిందని అనుకుంటున్నారు? ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? మీ ప్రభుత్వంలో చేసిన తప్పుని మా ప్రభుత్వంలో జరిగినట్టు మీరు సృష్టించి పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ దారుణంగా దేశం ప్రపంచం అంతా అల్లకొల్లోలం అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన ఈ తప్పుకి అంటున్నారు. సార్, మీరు మతాలలో చిచ్చు పెట్టే విధంగా అసలు ఈ లడ్డూ గురించి ప్రస్తావనే లేకుండా మీకన్నా ముందు తెలిసిండాలి అందులో ఆ కొవ్వు కలిపినారు అని. అందుకే మీరు మాట్లాడినారు. అంటే మీరు కలిపినారు కాబట్టి మీరు మాట్లాడినారు. అవునా కాదా? మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి న్యాయపరంగా అన్ని విధాలుగా అండదండగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగానే నడుచుకున్నారే తప్ప ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ కించపరిచే విధంగా ఏ రోజు బిహేవ్ చేయలేదని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా. ఒకరు మాట్లాడతారు, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు తేలేదు, ఇంకోటి తేలేదు అని. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పేద విద్యార్థులకు 40,000 ప్రభుత్వ స్కూళ్ళని కట్టించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డిది. ఆరోగ్యశ్రీ కింద 1400 జబ్బులను సృష్టించి ఉచిత వైద్యాన్ని అందించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డిది. ప్రతి ఒక్క పౌరుడు కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ ప్రశాంతంగా జీవనం సాగించిందే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈరోజు తీసుకుంటే మీరు తప్పుడు ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి లేనే లేదు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. తిరుమల తొలిగడప దేవుని కడప ముందర నిలబడుకొని నేను చెప్తున్నా, మీ కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లింది. మీ కూటమి ప్రభుత్వం గోవిందా గోవిందా. మీ ముఖ్యమంత్రి పోస్టు గోవిందా గోవిందా. మీ ఉప ముఖ్యమంత్రి పోస్టు గోవిందా గోవిందా. మీ రెడ్ బుక్ రాజ్యాంగం గోవిందా గోవిందా. 2023 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గడిచిన ఒక 2-3 నెలల సమయంలోనే ఒక దారుణమైనటువంటి విష ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఒక అయోమయ స్థితిలో ఉన్నారన్నమాట. ఇలా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎలా వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి 11 సీట్లు రావడం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉన్నాయి. వారు వివిధ గ్రూపుల్లో చర్చలు జరిగేదంతా వీళ్ళు గమనించి దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి, ప్రజల ఆలోచనను ఎలాగైనా మరల్చే విధంగా ఏదో ఒక గొప్ప సంఘటన అయితే జరగాలి అని చెప్పి వాళ్ళు తలిచి ఆ సంఘటన అయితే జరగలేదు, కానీ వీళ్ళు జరిగినట్టు చూపించడం జరిగింది. చంద్రబాబు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు గారు ఆయన వయసుకు తగిన విధంగా ప్రవర్తించకుండా జంతువుల కొవ్వుతో కూడినటువంటి నెయ్యిని లడ్డూ తయారు చేయడానికి వాడడం జరగడం అనేటువంటిది, ఆయన చెప్పడం అనేటువంటిది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.